శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. మనం నేడు పద్మపురాణంలోని మాఘపురాణంలో 20వ అధ్యాయం చెప్పుకుందాం. అంతా విన్న దిలీప మహారాజు, గురుదేవా, మార్కండేయుడు చిరంజీవి అయిన కథ విన్నాను, సంతోషించాను. శివుడి తాపుతో నేలకూలిన యముణ్ణి తలుచుకుంటే చాలా జాలి కలుగుతుంది. ఆయన గతి ఏమైంది అని అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయనా, మంచి ప్రశ్న వేశావు, విను. యమబాధ లేకపోవడంతో జనసంఖ్య పెరిగి భూమి భరించలేక బ్రహ్మతో మొరబెట్టుకున్నది. బ్రహ్మ కైలాసానికి వెళ్ళి శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఆయన నిద్రలోంచి మేలుకున్నట్లుగా యముడు లేచాడు. యమా, ఇటుపైన కాస్త బుద్ధిగా ఉండు, నా భక్తులను నన్నుగా భావించి మర్యాదగా ప్రవర్తించు అని శంకరుడు చెప్పగా, చిత్తం విశ్వేశ్వర అని యముడు తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. బ్రహ్మ సత్యలోకానికి వేయించేశాడు. ఇదంతా శుభాంతంగానే జరిగింది. మార్కండేయుని చరిత్ర విన్న దిలీప మహారాజు ఆశ్చర్యము ఆనందము పొంది వశిష్ఠ మహర్షిని చూసి, ఆచార్యదేవా, మాఘమాసంలో చేయవలసిన స్నానం, దానం, ధర్మం ఏ ఏ నదులలో చేయవలసింది, ఆయా తీర్థాల మహిమ ఎటువంటిది సెలవేయండి అని ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పారు. రాజా, మాఘమాసంలో స్నానం చేయడానికి నది దగ్గరగా లేనివాళ్ళు ఊరి బయట ఉన్న చెరువులో కానీ ఇళ్లలో ఉన్న నూతుల నీటితో కానీ స్నానం చేయవచ్చు. ఆ నెలలో ఎలాంటి నీరైనా సరే గంగా మొదలైన మహానదుల నీటితో సమానమే అని మునులు చెప్పారు. ముఖ్యంగా మాఘ స్నానాదుల వ్రతాన్ని చేయడానికి తీర్థాలు తగినవి కొన్ని ఉన్నాయి. వాటిలో తూర్పు కొండలలో పుట్టి పడమటి దిక్కుగా ప్రవహించే ఉన్నాయి. వాటిని నదములు అంటారు. పడమటి దిక్కున పుట్టి తూర్పుగా ప్రవహించే ఉన్నాయి. వాటిని నదులు అంటారు. ఇన్నిటిలో ముందు చెప్పదగిన పుణ్యతీర్థం ఏది అంటే ప్రయాగ. ప్రయాగలో స్నానం చేసేవారు సర్వపాప విముక్తులై సురలోక సౌఖ్యాన్ని అనుభవిస్తారు. తరువాతిది నైమిషారణ్యం. శౌనకాది మహామునులు యజ్ఞాలు చేసిన పుణ్యభూమి ఇది. తరువాతిది శమంత పంచకం. ఉభయలోక సౌఖ్యాలిచ్చే దివ్యతీర్థం ఇది. కురుక్షేత్రం. కౌరవ పాండవులు యుద్ధం చేసింది ఇక్కడే. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి విరాట్ రూప దర్శనం ఇక్కడే ఇచ్చాడు. భీష్మాచార్యులు తన తనువు ఇక్కడే విడిచి ముక్తి పొందాడు. ఇక్కడ సార్థ త్రికోటి తీర్థాలున్నాయని వాయుదేవుడు చెప్పాడు. తరువాతది గంగ. ఇది మంగళ తరంగ, అంటే శుభమైన లహరులు, కెరటాలు కలది. గంగలో స్నానం చేసిన వాళ్ళు సురలోకవాసులవుతారు. అవంతి నగరంలో మాఘ స్నానం చేసిన వారిని తప్పకుండా మహాశివుడు అనుగ్రహిస్తాడు. తరువాతిది అయోధ్య. మాంధాత, హరిశ్చంద్రుడు, శ్రీరాముడు మొదలైన సూర్యవంశపు మహారాజులు ఉదయించిన మహానగరం ఇది. ఈ పట్టణానికి పక్కనే సరయూ నది ప్రవహిస్తూ ఉంది. మాఘమాసంలో అయోధ్యలో ఉండి నిత్యము సరయూ నదిలో ఉదయకాలంలో స్నానం చేస్తూ దేవతలకు పితృదేవతలకు తర్పణాలిస్తే అటు ఇటు 20 తరాల వాళ్ళు తరిస్తారు. స్నానదానాలు చేసేవాళ్ళు పుణ్యాత్ములై భూలోకంలో సురలోక భోగాలు అనుభవించి చివరికి దివ్య విమానాలెక్కి అమరావతికి వెళతారు. మాఘమాసంలో తరువాత స్నానం చేయవలసిన స్థానం మధువనం. మధువనంలో స్నానదానాదులు చేసిన వాళ్ళు విష్ణు సాయుధ్యం పొందుతారు. తరువాతది యమునా నది. నీలతరంగమూర్తి అయిన యమున శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన జలం గలది. యమునలో స్నానం చేసిన వాళ్ళు వైకుంఠవాసులు అవుతారు. యమునా నది నీళ్లు నల్లగా ఉంటాయి అని చెప్తారు. అందుకే నీలతరంగమూర్తి అన్నారు. తరువాతది ద్వారక. విశ్వకర్మ నిర్మించిన ఈ పట్టణంలో ధర్మ సంస్థాపన కోసం అవతరించిన మహావిష్ణువు శ్రీకృష్ణ నామంతో నివసించాడు. సూర్యుడు మకర రాశిలో ఉండగా ఇక్కడ స్నాన, దాన, పితృతర్పణాలు చేసిన వాళ్ళు శాశ్వతంగా సురలోకవాసులు అవుతారు. తరువాతది మాయావతి. ఇక్కడ మలప్రహారిణి అనే నది ప్రవహిస్తూ ఉంది.
ఈ నదీ జలాలలో స్నానం చేసిన వారి కల్మషాలను ఇది హరిస్తుంది. కనుక దీనికి ప్రహారిణి అనే పేరు సార్థకమైంది. ఇక్కడ మాఘమాస వ్రతం చేసిన వాళ్ళు పుణ్యాత్ములై ఉభయలోక సౌఖ్యాలు పొందుతారు. తరువాతది సరస్వతి. సరస్వతీ నదిలో స్నానం చేస్తే సరస్వతీదేవి అనుగ్రహం కలిగి చివర బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణాలు వదిలి బ్రహ్మపదం పొందుతారు. తరువాతది గంగాసాగర సంగమం. గంగ సముద్రంలో కలిసే చోట మాఘస్నానం చేసి తిలలతో నల్లటి గోవును దక్షిణతో సహా బ్రాహ్మణుడికి దానమిస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. తరువాతది కాంచి. రాజా, దక్షిణ దేశంలో పరమపావనమైన పట్టణం ఒకటి ఉంది. దాని పేరు కాంచి. మహావిష్ణువు లక్ష్మీదేవితో అక్కడ అవతరించాడు. దానికి సత్యవ్రత క్షేత్రమని మరొక పేరుంది. అక్కడ స్నానదానాలు మాఘవ్రతం చేసిన వాళ్ళ పుణ్యం 1,000,000 రెట్లుగా పెరుగుతుంది. కనుక ఆ దేవస్థానానికి పుణ్యకోటి అనే పేరు ప్రసిద్ధమైంది. ఆ పట్టణానికి దక్షిణంగా వేగవతి అనే నది ఉంది. ఆ నదిలో మాఘస్నానం వ్రతం చేసిన వాళ్ళు సర్వపాపాలు పోయి స్వర్గసుఖాలు అనుభవిస్తారు. తరువాతది త్ర్యంబకం. త్ర్యంబక క్షేత్రంలో మాఘస్నానం చేస్తే తప్పకుండా ముక్తి కలుగుతుంది. ముల్లోకాలలో పేరు పొందిన పుణ్యక్షేత్రం ఇది. తరువాతది గోదావరి. గోదావరి దివ్యనది. బ్రహ్మహత్యాది మహాపాపాలను కడిగేస్తుంది. గోదావరి దక్షిణ తీరంలో పరమపావనమైన గౌతముని ఆశ్రమం ఉంది. గౌతముడు తన భార్య అహల్యతో అక్కడ ఉండేవాడు. సుందరాంగి అయిన అహల్యను మోసం చేసిన ఇంద్రుణ్ణి గౌతముడు శపించి అహల్యను కూడా శపించిన చోటిది. ఒకప్పుడు శుక్రుడు గౌతమాశ్రమంలో ఒక మర్రి చెట్టు కొమ్మకు కాళ్ళు చుట్టబెట్టుకుని తలకిందులుగా వేలాడుతూ భయంకర తపస్సు చేసి మహాశివుడి వల్ల మృత సంజీవని అనే విద్యను పొందాడు. మాఘమాసంలో నియమానుసారంగా దీంట్లో స్నానదానాదులు చేస్తే 7 జన్మల పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి. గోదావరి నది అన్నమాట. గోదావరి తీరంలో కాలాత్మకం అనే కొండ ఒకటి ఉంది. మునుపు దేవదానవులు పాల సముద్రాన్ని తరచినప్పుడు అంటే చిలికినప్పుడు వచ్చిన కాలకూట విషయాన్ని మహాశివుడు మింగి ఈ కొండ మీదే కొంతకాలం ఉండి జీర్ణింపజేసుకున్నాడు అని చెప్తారు. తరువాతది పంప. కాలాత్మక పర్వతానికి ఉత్తరం వైపు పంప అనే నది, దక్షిణం వైపు అదే పేరుతో ఒక పట్టణము ఉన్నాయి. ఆ పర్వతం మీద నివసిస్తూ పంపా జలాలలో మాఘమాసాలలో ఉదయకాలంలో స్నానం చేసిన వాళ్ళు కైలాసవాసులు అవుతారు. తరువాతది ప్రభాస తీర్థం. పంపా నదికి అల్లంత దూరంలో లోక సంరక్షణ కోసం మహాశివుడు లింగరూపంతో అవతరించాడు. ఆ తీర్థానికి ప్రభాసం అని పేరు. ఆ తీర్థానికి సంబంధించిన ప్రాచీన గాథ ఒకటి ఉంది, చెబుతాను విను. సృష్టికి ముందు సత్తు మాత్రమే ఉంది. తరువాత ఇచ్ఛాశక్తి సత్తుకు అసత్తుకు అభేదాన్ని చెబుతూ పుట్టింది. అప్పుడు అహంకారం పుట్టి దానిలో నుంచి సృష్టి ప్రారంభమైంది. శ్రీమన్నారాయణుడి వల్ల బ్రహ్మ శంకరుడు ఆవిర్భవించారు. బ్రహ్మకు శివుడికి 5 ముఖాలు ఉండేవి. దురదృష్టం వాళ్ళిద్దరికి వివాదాలు పుట్టాయి. నేనే గొప్పవాడినంటే నేనే గొప్పవాడిని, నాకు 5 ముఖాలు ఉన్నాయంటే నాకు 5 ముఖాలు ఉన్నాయి అని ఆ వాదం యుద్ధానికి దారితీసింది. ఆ విధంగా శివుడు బ్రహ్మ దేవమానం ప్రకారం 100 ఏళ్ల పాటు ఘోరంగా యుద్ధం చేశారు. శివుడు రుద్రుడైపోయాడు. ఎడమ చేతి చిటికెన వేలి గోటితో బ్రహ్మకున్న 5 తలలలోనూ మధ్య తలను తుంచిపారేశాడు. ఆనాటి నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. సరే, శివుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. ఆ బ్రహ్మ కపాలాన్ని పట్టుకుని శంకరుడు ఉన్మత్తుడై లోకాలన్నీ తిరగడం మొదలుపెట్టాడు. అట్లా తిరిగి తిరిగి దారుకావనానికి వెళ్ళాడు. ఆ వనం ఋషుల ఆశ్రమాలతో కలకలలాడుతూ ఉంది. శివుడు ఋషుల ఆశ్రమాలకు ముంగిట నిలబడి భిక్షాందేహి అనేవాడు. ఆ ఋషికాంతలు వేసిన భిక్షను తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకనాడు అలవాటు ప్రకారం ఒక ఋషి ముంగిట నిలిచి ఉన్న మహాశివుణ్ణి చూసి ఒక ఋషికాంత మోహించి వెంటబడ్డది. దానితో అక్కడున్న ఋషిపత్నులందరూ కామపరవశులై మహాశివుణ్ణి అనుసరించారు. ఈ విషయం ఋషులకు తెలిసింది. ఉగ్రులైపోయారు. శివుడి పురుష చిహ్నం సమూలంగా తెగిపడిపోతుందని చెప్పించారు. అప్పుడు అది పడి పాతాళానికి దిగిపోయి నేల మీద 10 అంగుళాల ఎత్తున ఆగిపోయింది. శివునికి మునుల మీద ఆగ్రహం వచ్చింది, కానీ తన దోషం తాను గుర్తించినవాడు గనుక వాళ్ళనేమీ కోపగించకుండా లోక క్షేమం కోసం తాను ఆ లింగంలో కలిసిపోయాడు.
శివుడు దానిలో కలసిపోగానే ఒక దివ్య తేజస్సు పాతాళంలో 14 లోకాలకు వ్యాపించింది. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలు, దేవఋషులు, బ్రహ్మఋషులు, మునులు అక్కడికి వచ్చి ప్రార్థించారు. శంకరుడు వాళ్లకు ఆనందంగా దర్శనమిచ్చి, వేల్పులారా, మహర్షులారా, భూలోకంలో నేను లింగమూర్తినై ఉంటాను. లింగరూపిగా ఉన్న నన్ను సేవించే వాళ్ళ కోరికలు సంపూర్ణంగా ఫలిస్తాయి. శ్రీహరి, రాజుల అభివృద్ధి కొరకు, ధర్మస్థాపనకు నీవు నన్ను కొలుస్తూ ఉండు. చతురానన వేద కర్మకాండ ప్రకారం దాన్ని చేసేవాళ్లను తరింపజేస్తూ నన్ను ఆరాధిస్తూ ఉండు. ఓ వశిష్ఠ, వామదేవ, భృగు, మార్కండేయ, శుకమునీశ్వరులారా, మీరు శ్రీహరి శిష్యులై ప్రవర్తిస్తూ ఉండండి. అగస్త్యాది మహామునులారా, మీరు బ్రహ్మ శిష్యులై ప్రవర్తించండి అని శివుడు ఆజ్ఞాపించి అంతర్ధానం అయిపోయాడు. ఇందులో మొత్తం 17 తీర్థాలు, పుణ్యతీర్థాల గురించి చెప్పారండి. దీంతో 20వ అధ్యాయం పూర్తయింది. రేపు పద్మపురాణంలోని మాఘపురాణంలో 21వ అధ్యాయం చెప్పుకుందాము.